సార్ ఇదే ఈ అంటే సంధ్యా థియేటర్ ఇష్యూ మర్చిపోకముందే ఇంకా అది పూర్తి అవ్వకముందే ఇంకొక ఇద్దరు చనిపోవడం అనేది నిజంగా బాధాకరమే. ఇప్పుడు దాని పట్ల అంటే వాళ్ళు కూడా రెస్పాండ్ అయిపోయారు అప్పుడే. దిల్ రాజు గారు 5,00,000 చెరో 5,00,000 అనౌన్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేస్తారు. మళ్ళీ రామ్ చరణ్ గారు కూడా అనౌన్స్ చేస్తారు. దీని పట్ల వైసీపీ వాళ్ళు కూడా ఈ డబ్బులు అనౌన్స్ చేసేస్తే వాళ్ళ ప్రాణాలు వచ్చేస్తాయా? ఇదే మాట కదా వీళ్ళు అడిగారు. డబ్బులు ఇచ్చారు కదా అంటే ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తారా? వెళ్ళి పలకరించాలి కదా, బాధ్యత కదా. అది ఇదన్న మరి వెళ్ళి వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్దా? 5,00,000 ఇచ్చేస్తే సరిపోద్దా? వెళ్ళి పలకరించడమా? ఆ కుటుంబాన్ని ఏం చేశారా? ఆ కుటుంబాన్ని భవిష్యత్తు ఏంటో, పిల్లల భవిష్యత్తు ఎంతటి భవిష్యత్తు పోయింది ఏమైనా లెక్క పెట్టారా? చూసారా? ఏం లేదు. ఊరిని చెప్పడానికి శ్రీరంగ నీతులని చెప్పడానికి మాత్రం 36 మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. ఎదుటోళ్ళని గురించి మాట్లాడమంటే తల ఎగరేసుకుని, జుట్టు ఎగరేసుకుని, రామ్ డూమ్ అని పెద్ద ఇదిలాగా. ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఇప్పుడు మొహం దాటేస్తాడు. ఈ విషయం ఒక నెల రోజులు 2 నెలలు మాట్లాడు దీని గురించి, జనాలు మర్చిపోయేదాకా. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి గురించి ఏదో మాట్లాడతాడు. కానీ దరిద్రం, డ్రామాలు, నాటకాలు, సినిమాటిక్ అంతా ఒక ప్రభుత్వం లాగా లేదు, ఉప ముఖ్యమంత్రి లాగా లేడు. ఒక గెటప్ వేసుకున్నట్టు ఉంది ఉప ముఖ్యమంత్రి గెటప్. ఇప్పుడు ఒక వేషాలు, సినిమాలో వేసే వేషాలు ఇప్పుడు ఒక వేషం వేసుకున్నాడు అంతే తప్పితే, ఒక వేషం వేసుకుని నటిస్తున్నట్టు తప్పితే నిజాయితీ, నిజము ఎక్కడ కనపట్ల. అటు వైసీపీ వాళ్ళు కూడా సార్ ఈ ఇష్యూని అంటే రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వీళ్ళు కూడా వైరల్ చేసేస్తున్నారు. వీళ్ళకి ఆత్మవిమర్శ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు, వీటికి సమాధానం చెప్పాలని కూడా కోరుతున్నారు. చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. నువ్వు చేయలా అది ఏమి సంబంధం లేకుండా, ఏ తప్పు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేని అర్జున్ని నువ్వు తప్పు పెట్టి మాట్లాడినప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ నీది. ఇప్పుడు నువ్వు ఆ బైక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడావు, ఆ బైక్ లోనే యాక్సిడెంట్ అయ్యారు వాళ్ళు వెళ్ళాడు. నువ్వు బైక్ లో నుంచి వాళ్ళు రెచ్చగొట్టినట్టే కదా బైక్ లో విన్యాసాలని. పవన్ మా సార్ అన్నాడు, మా హీరో గారు అన్నారు అని వాడు విన్యాసాలు చేయడానికి యాక్సిడెంట్ చేశాడు. విన్యాసాలు చేయమని నువ్వేగా చెప్పావు. అంతకన్నా మాస్ ఏం చేస్తారు యూత్? అలా చేసుకుని సొక్కాలు దించుకుని సినిమాలకు వెళ్ళాలి కదా, వెళ్ళండి దీన్ని అలా చేసుకుని సినిమా అనేది చెప్పావు. సో ఆ విన్యాసాలు వాళ్ళు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. సో నువ్వు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు రెచ్చగొట్టింది. ఇంకా అక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు అసలు. ఇక డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ నువ్వు అక్కడ అర్జున్ని తప్పు పట్టినాడు, నువ్వు అంతకన్నా ఘోరమైన తప్పిదం కదా ఇది. డైరెక్ట్గా నువ్వు మాట్లాడవు. సంజయ్ చెప్పాలి తను, నేను అన్నాను, నా మాటకు ఆవేశపడిపోయి ఇలా యాక్సిడెంట్లో గురయ్యారు, దానికి సంజయ్ తను ఇవ్వాలి. ఇవ్వకపోతే బుద్ధి జ్ఞానం లేని మూర్ఖుడు అంటారు. కనుక బైకులు సైలెన్సర్స్ సౌండ్ పెంచి, స్పీడ్ పెంచి, జమ్ముకలు చేసుకుంటూ మరి థియేటర్ దగ్గరికి వెళ్ళి సుఖాలు తిప్పుకుని అలా చేయాలి కదా మరి అని. ఇంకా అసలు ఏమన్నా ఒక హీరో అనే మాటలేనది. చొక్కాలు తెచ్చుకుని అలా చేయండి, బైకులు ఎత్తుకుని రోడ్లు సర్కస్ ఫీట్లు చేయండి అని చెప్పడం. అంతకన్నా ఏం చేస్తారు యూత్? అది చేస్తారని పెద్ద పెద్ద చాలా గొప్పగా మాట్లాడారనుకుని ఒక చొప్పదంటూ మాటలు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమైంది? ఆడెవడో బైక్లో వెళ్తూ యాక్సిడెంట్ చేసి ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు మరి ఎలాగైనా పలకరించారు వాళ్ళని ఏమన్నా? అదే ఇక్కడ జరిగినప్పుడు అర్జున్ గురించి మాట్లాడేశాడు కదా, వెళ్ళని ఆ రోజే వెంటనే వెళ్ళి వాళ్ళని మాట్లాడి ఉంటే బాగుండేది, వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చుంటే బాగుండేది అని మాట్లాడి. ఇప్పుడు మరి వెళ్ళాడు, కనీసం ఆ కుటుంబాన్ని పలకరించాడు వెళ్ళి? లేదే. చెప్పడానికి నిధులు చెప్పే శ్రీరంగతులు దూరయ్యన్ని ఏదో అన్న ఒక సామెత ఉంది. అట్లా చెప్పడానికి చెప్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఎప్పుడేం చెప్తాడు, ఎప్పుడు దేనికి పొంతనుండదు, ఒకదానికి పొంతనుండదు. నేను చెప్పిన దానికి వాళ్ళకి పొంతనుండదు, వాళ్ళు చెప్పిన దానికి లూజ్ టాకు, ఎందుకు పనికిరాని టాకు ఏదో. హీరో కనుక అతను మాట్లాడేది మైక్లో ఏం మాట్లాడినా మీడియాలోకి వస్తుంది కనుక, హీరో కనుక అది మాట్లాడేస్తూ ఉంటాడు. ఒక విజ్ఞత లేదు, ఒక విశ్లేషణ లేదు, ఒక వివరణ లేదు, ఒక సంస్కారం లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఏదో అప్పటికప్పుడు వెంకటలక్ష్మి అన్నట్టు ఎప్పటికప్పుడు ఏ నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేయటం అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు అలాగే మాట్లాడాడు మన ఫంక్షన్లో, ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాడు? దానికి ఏదో కథ చెప్తారు. ఓకే ఓకే సార్, ఇవాళ అల్లు అర్జున్ గారు కూడా అబ్బాయి దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావడం చూస్తాం. అంటే పోలీసులు ఫస్ట్ పర్మిషన్ ఇవ్వాలి, నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక నోటీసులు ఇచ్చి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇవాళ అలౌ చేశారు. మరి వెళ్ళి చూసి వచ్చేసారు కూడా ఇవాళ. సో దీన్ని ఏదో ఏ విధంగా మరి ఎప్పటి నుంచి వెళ్ళాలి అతనికి? వెళ్ళడానికి పర్మిషన్ మొన్నదాకా కోర్టులో ఉండగా వెళ్ళకూడదు. సరే అయినాక కోర్టు బెయిల్ ఇచ్చినాక వెళ్ళాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు సండే పోలీస్ దగ్గర ఉంది కనుక, పర్మిషన్ ఉంది కనుక ఆయన ఇష్టానికి వెళ్ళటం కాకుండా ఇలా ఈ విషయాన్ని, మిగతా విషయానికి వెళ్ళొచ్చు ఆయన.
ఈ విషయానికి ఈ కేసుకు సంబంధించిన విషయంగా వెళ్ళాల్సిన మళ్ళీ అక్కడ ఏదైనా అయితే లేనిపోతుంది కదా, అందుకని ఇన్ఫార్మ్ చేశాడు. ఓకే. వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళి కలిసి వస్తున్నారు. ఓకే. కనుక బైకులు సైలెన్సర్స్ సౌండ్ పెంచి స్పీడ్ పెంచి జమ్ముకలు చేసుకుంటూ మరి థియేటర్ దగ్గరికి వెళ్ళి సుఖాలు తిప్పుకుని అలా చేయాలి కదా మరి అని అసలు ఏమన్నా ఒక హీరో అనే మాటలేనది. చొక్కాలు తెచ్చుకుని అలా చేయండి, బైకులు ఎత్తుకుని రోడ్లు సర్కస్ ఫీట్లు చేయండి అని చెప్పడం. అంతకన్నా ఏం చేస్తారు యూత్, అది చేస్తారని పెద్ద పెద్ద చాలా గొప్పగా మాట్లాడారనుకుని ఒక చొప్పదంటూ మాటలు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమైంది, ఆడెవడో బైక్లో వెళ్తూ యాక్సిడెంట్ చేసి ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు మరి ఎలాగైనా పలకరించారు వాళ్ళని ఏమన్నా? అదే ఇక్కడ జరిగినప్పుడు అర్జున్ గురించి మాట్లాడేశారు కదా, వెళ్ళని ఆ రోజే వెంటనే వెళ్ళి వాళ్ళని మాట్లాడి ఉంటే బాగుండేది, వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చుంటే బాగుండేది అని మాట్లాడి. ఇప్పుడు మరి వెళ్ళాడు, కనీసం ఆ కుటుంబాన్ని పలకరించాడు వెళ్ళి? లేదే. ఏమీ చెప్పడానికి నిధులు చెప్పే శ్రీరంగతులు దురయ్యన్ని ఏదో అన్న ఒక సామెత ఉంది. అట్లా చెప్పడానికి చెప్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడేం చెప్తాడు, ఎప్పుడు దేనికి పొంతన ఉండదు, ఒకదానికి పొంతన ఉండదు. నేను చెప్పిన దానికి వాళ్ళకి పొంతన ఉండదు, వాళ్ళు చెప్పిన దానికి లూజ్ టాకు, ఎందుకు పనికిరాని టాకు ఉన్నేదో. హీరో కనుక అతను మాట్లాడేది మైక్లో ఏం మాట్లాడినా మీడియాలోకి వస్తుంది కనుక, హీరో కనుక అది మాట్లాడేస్తూ ఉంటాడు. ఒక విజ్ఞత లేదు, ఒక విశ్లేషణ లేదు, ఒక వివరణ లేదు, ఒక సంస్కారం లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఏదో అప్పటికప్పుడు వెంకటలక్ష్మి అన్నట్టు ఎప్పటికప్పుడు ఏ నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేయటం అది అలవాటైపోయింది. ఇప్పుడు అలాగే మాట్లాడాడు మన ఫంక్షన్లో, ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాడు? దానికి ఏదో కథ చెప్తారు. ఓకే.